యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండేదవు. ప్రియమైన వారలారా, ఈ వచన భాగాన్ని మనం పరిశీలన చేస్తే తండ్రైన దేవుడు తనకిష్టులైనటువంటి తన ప్రజలతో తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని నిత్యము నడిపిస్తాడు. అయితే ఆయన నడిపిస్తే, దేవుని చేత నడిపించబడితే క్షామకాలమున కూడా నీవు తృప్తిగా ఉంటావు. క్షామము అని అంటే మనందరికీ తెలుసు కరువు అని. అంటే కరువు కాలంలో కూడా నీవు తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని అంటే దేవుని చేత మనము నడిపించబడాలి. దేవుని చేత మనం నడిపించబడాలి. దేవుడు ఎవరిని తన చిత్తానుసారంగా, తనకి ఉద్దేశ ప్రకారంగా ఆయన నడిపిస్తాడు అని అంటే ఈరోజు ఆయన మాట విని, ఆయన వాక్యానికి లోబడి, ఆయన యొక్క మాటలకు విధేయత చూపి, మనలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేసుకొని పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని కనికరిస్తాడు. తన కృపచేత దేవుడు మనల్ని నడిపించి నిత్యము కూడా తన యొక్క ఉన్నతమైనటువంటి కృపలో నడిపిస్తాడు. అలాగ కానీ దేవుని చేత ఈరోజు నీవు నేను మనం నడిపించబడగలిగితే ఆయన అంటున్న అద్భుతమైన మాట ఏంటంటే క్షామ కాలములో కూడా మీరు తృప్తిగా ఉంటారు. ఈరోజు ఆ క్షామం అంటే ఆ కరువు అనేటువంటిది నేటి దినాలలో ఒకవేళ పిల్లారా ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఒకవేళ భోజనానికి కరువు లేదు ప్రస్తుతం, దేవుని యొక్క మహాకృపను బట్టి మన భారతదేశంలో ఈరోజు పిల్లారా మరి భోజనానికైతే కరువు లేదు. కారణం ఏంటంటే ఎంతో కొంత మనము తినడానికి ఈరోజు మనకు సమకూర్చబడతా ఉంది. ఒకవేళ ప్రభుత్వాల ద్వారా కొంత ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఈరోజు మన ఇరుగువారు, మన పొరుగువారు, మన బంధువులు మనం పస్తుంటే వాళ్ళేమి మనం చూసి విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఏదో విధంగా మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు అనేక మంది బయట అడుక్కుంటున్నారు అని అంటే కొంతమంది కష్టపడలేక వారు అడుక్కునేవారిగా ఉన్నారు తప్ప నిజంగా ఆ కరువు అనేటువంటిది నేటి దినాలలో ఇంతకు ముందున్నంత ఘోరమైనటువంటి కరువు ఇప్పుడైతే లేదు. కానీ ఒక రకమైనటువంటి కరువు మాత్రం అందరిలో ఉంది. అది ఏంటి అని అంటే ప్రధానంగా పిల్లారా సమాధానము కరువైపోయింది. రెండవది ఆరోగ్యం కరువైపోయింది. మూడవది రక్షణ కరువైపోయింది. నేటి దినాలలో కరువు అనేటువంటిది ఉంది, కానీ ఆహార సంబంధమైనటువంటి కరువు అంతగా లేదు. కానీ భయంకరమైనటువంటి కరువు ఈ మూడు విషయాల్లో మూడు రకాలుగా ఉంది. కనుక ఒకటి ఆరోగ్యం కరువైపోయింది. నేటి దినం చూడడానికి మనుషులు చాలా పైకి బాగా కనబడతా ఉన్నాం. బయటకు వచ్చినప్పుడు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఆ బాధలన్నీ పక్కన పెట్టి బయటికి హుందాగా ఉన్న దాంట్లోంచి మంచి బట్టలు వేసుకొని బయటకు వచ్చినప్పుడు బాగున్నారంటే నవ్వుతూ చాలా బాగున్నామని చెప్తా ఉన్నాం. కానీ మనం బాగున్నామనంత చెప్పినంత బాగు మన శరీరంలో లేదు, మన యొక్క దేహంలో లేదు పిల్లారా. ఎందుకంటే కొన్నిసార్లు రాత్రంతా కూడా బలహీనతల చేత ఎన్నో బాధలు పడి మూలుగుతూ బాధపడుతూ ఉదయం లేచిన తర్వాత ఆ వెలుగు చూసిన తర్వాత మరి కొంచెం తేలికైన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆ డ్యూటీ నిమిత్తమై మన యొక్క పనులు ఒత్తిడి నిమిత్తమై బయటకు వెళుతున్నప్పుడు మనము ఆరోగ్యంగానే కనబడుతూ ఉన్నాం. ఈరోజు ఆస్తి ఉంది కానీ ఆరోగ్యం లేదు, ఉన్నతమైనటువంటి స్థితి ఉంది కానీ ఆరోగ్యం కరువైపోయింది. ప్రియమైన మిత్రులారా సమాధానము కరువైపోయింది. నేటి దినం అన్నీ ఉన్నాయి కానీ మనసులో వేదన, బాధ, ఏదో దిగులు, ఏదో పోగొట్టుకున్నట్లుగా వేదన, తెలియనటువంటి దుఃఖం, తెలియనటువంటి ఆందోళన మనిషి జీవితంలో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది. ఎందుకు వచ్చిన ఈ బ్రతుకు, ఎవరి కోసం నేను బ్రతకాలి, అసలు బ్రతకడం అవసరమా అనేటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఉంటున్నాయి. అలాగని ఎవరు లేకుండా లేరు, అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు పిల్లారా. మంచి ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, అన్ని పరిస్థితులు కూడా తిండికి లోటు లేదు. కానీ ఏదో తెలియనటువంటి వేదన, తెలియనటువంటి దిగులు, తెలియనటువంటి ఆందోళన. కారణం ఏంటంటే మనిషి జీవితంలో ఈరోజు రెండవది పిల్లరా సమాధానము కరువైపోయింది. మూడవది రక్షణ కరువైపోయింది. ఈరోజు అన్ని గ్రంథాలు చెప్పినట్లుగా మరి మానవుడు జన్మతః కర్మతః పాపి, ఈ యొక్క పాపాలన్నీ కూడా పరిహరించబడి మానవుడు నరకానికి పోకుండా మరి పరలోకం అనేటువంటి ఆ మోక్షానికి, నిత్య జీవానికి వెళ్ళాలనంటే ఖచ్చితంగా
ఆ రక్షణ అనేటువంటిది చాలా అవసరం నేటి దినాలలో. ఓ పిల్లరా, మరి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నీవు రక్షణ పొందితే సంతోషం, లేదు రక్షణ తీసుకోకపోతే వెంటనే మనం రక్షణ పొందాల్సిన అవసరత ఉంది. ఒకవేళ ఈరోజు నువ్వు రక్షణ పొంది ఉంటే నీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఈరోజు రక్షణ తీసుకోకుండా ఉన్నారు, మారుమనసు పొందకుండా ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నారు. ఎందుకంటే వారందరూ ఒకవేళ మరణిస్తే వారు నీకు చాలా కావలసినటువంటి వ్యక్తులు, అవసరమైనటువంటి వ్యక్తులు, నువ్వు ప్రేమించే వ్యక్తులు, వారు నరకానికి పోవడం నీకు ఇష్టం కాదు కనుక ఈరోజు వారికి రక్షణ అనేటువంటిది అవసరం. కనుక నేటి దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నేను నిత్యము నడిపిస్తే, ఆయన కృపలో నడిపించబడితే ఆ క్షామకాలమును కూడా నువ్వు తృప్తిగా ఉంటావు. ఎందుకంటే ఈ 3 రకాల కరువు నుంచి ఈరోజు నువ్వు తప్పించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తప్పించబడాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అయితే దేవుని చేత నువ్వు నడిపించబడ్డానికి, ఆయన యొక్క ఇష్టానికి, ఆయన అధికారమునకు మనం ఒప్పుకొని లోబడి తన చిత్తానుసారంగా జీవిస్తే ఈ భయంకరమైనటువంటి 3 రకాల కరువు నుండి దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు.